హాయ్ హలో లెట్స్ వెబిన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ చరణ్ దర్శి. నేను రీసెంట్గా చెప్పా కదా, ద లెజెండ్ ఆఫ్ సబర్మల సిరీస్ స్టార్ట్ చేస్తా అని. ఆ రోజు రానే వచ్చింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెబిన్ టు అవర్ పాడ్. ఒకనాడు కైలాసంలో శివుడు పార్వతీదేవి మధ్య ఒక సన్నివేశం జరిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, దేవి, ఎప్పుడైతే ధర్మం దారి తప్పుతుందో అధర్మం గెలుస్తుందో ఆ సమయంలో నేను శాస్తాగా ఉద్భవిస్తానని శివుడు పార్వతీదేవితో చెప్తాడు. ఆ సమయంలో శాస్త అనే ఒక పవర్ ఈ యూనివర్స్లో క్రియేట్ అయింది. అయితే ఈ శాస్తాకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి గురువు వలె బోధించే శక్తి, రెండోది శాసించే శక్తి. కానీ ఇంకా ఈ శాస్త అనే పవర్కి ఫిజికల్ ఎపీరియన్స్ క్రియేట్ అవ్వలేదు. అయితే ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. విష్ణు సహస్రనామంలో కూడా ఈ శాస్తా గురించి చెప్తారు. ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నాడు అని శాస్తాని రిప్రజెంట్ చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. అండ్ భగవద్గీత 8వ అధ్యాయంలో కూడా ఈ శాస్తాని రిప్రజెంట్ చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు కదా, దత్తాత్రేయ స్వామి ఆయన త్రిమూర్తుల అంశంతో పుడతారు. అలాగే త్రిమాతుల అంశంతో కూడా లీలాదేవి అనే ఆవిడ పుడుతుంది. సో వీళ్ళు పెరిగి యుక్త వయసు వచ్చేసరికి వీళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. అయితే వీళ్ళని ఆదర్శ దంపతులుగా నిలవడానికి కిందకి పంపుతారు. కొంతకాలానికి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు. అయితే అలా ఉండగా దత్తాత్రేయ స్వామి ఒకరోజు లీలాదేవితో ఇలా అన్నారు, దేవి, ఇంకా మనం అనుభవించిన ఈ దాంపత్య జీవితం చాలు, నేనింకా తపస్సు చేసుకుంటా అని చెప్తారు. ఈ మాటలకి లీలాదేవి ఒప్పుకోదు. అయితే అలా మాట పెరిగి ఆయన వెళ్ళిపోతుంటే లీలాదేవి ఇలా అంటుంది, నేను మీ పట్టు మహిషిని, నా అనుమతి లేకుండా మీరు సన్యాసం స్వీకరించడానికి హక్కు లేదు అని చెప్తుంది. దానితో ఆయనకి కోపం వచ్చి, పట్టు మహిషివి అని అంటున్నావు కదా, ఒక మహిషివై రాక్షస కులంలో పుట్టుగాక అని శపిస్తారు. అయితే వెంటనే లీలాదేవి, మీరు కూడా మహిషమై పుట్టి కామవాంఛలతో రండి నన్ను వెతుక్కుంటూ ఆ జన్మలో అని శపిస్తుంది. ఇక్కడ ఇద్దరు కారణ జన్ములే. సో ఇక్కడ ఇద్దరి శాపాలు వర్కౌట్ అవుతాయి. ఈ శాపాలే వాళ్ళిద్దరితో పాటు ఈ విశ్వానికి కూడా వరమైంది. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. అంతవరకు స్టే క్లోజర్ టు లెట్స్ వైబ్ ఇన్.